వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ వినండి, వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మరియు ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఎన్నో ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ను కవర్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ చూద్దాం. వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగకరమైన వారికి షేర్ చేయండి. చూద్దాం. ముందుగా గ్రూప్ 4 సంబంధించిన ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది. వర్సిటీల్లో చేరని గ్రూప్ 4 ఉద్యోగులు 91 మంది. రాష్ట్రంలోని టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 4 ద్వారా 11 విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాలకు ఎంపికైన 593 మందిలో 502 మందే చేరారంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరొక 91 మంది చేరేందుకు ముందుకు రాకపోవడంతో ఆ మేరకు ఖాళీలు భర్తీ కాలేదని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తాజాగా ప్రభుత్వానికి లేఖ రాసిందంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఓయూలో 375 మందికి గాను 330 మెంబర్స్ మాత్రమే చేరడంతో అక్కడ దాదాపు అత్యధికంగా 45 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. అదేవిధంగా జేఎన్టీయు హైదరాబాద్లో 20 మంది చేరలేదు. ఇంకా ఆర్జీయు కేటీ మరి కాకతీయ మరి రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో 9, అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయంలో 6, కాకతీయ విశ్వవిద్యాలయం 4, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 3, తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2, శాతవాహన పాలమూరు యూనివర్సిటీలో ఒక్కొక్కరు చొప్పున ఉద్యోగాల్లో చేరలేదని మొత్తానికి ఉన్నత విద్యా మండలి మరి రాష్ట్ర ప్రభుత్వానికి మనకు లేఖ రాయడం జరిగిందంటూ ఇక్కడ వివిధ యూనివర్సిటీల్లో గ్రూప్ 4 ద్వారా 593 మంది సెలెక్ట్గా అయితే 502 మంది చేరడం జరిగింది. మరియు 91 మంది చేరేందుకు ముందుకు రాకపోవడంతో ఆ మేరకు ఖాళీలు ఉన్నట్టుగా మరి ఉన్నత విద్యా మండలి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందంటూ అక్కడ మనం న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే జూనియర్ అసిస్టెంట్లకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఇది కూడా గ్రూప్ 4కు సంబంధించిన వార్తలే. ఖాళీలు లేకపోవడమే కారణం. ఇంతకుముందు యూనివర్సిటీల్లోనేమో 91 మంది చేరలేదు, ఇక్కడ మరి ట్రైనింగ్ అయిపోయి వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వలేదంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పెండింగ్లో ప్రమోషన్లు. జిహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం 210 మంది జూనియర్ అసిస్టెంట్లను కేటాయించింది. వీరిలో 175 మంది జూనియర్ అసిస్టెంట్లు శిక్షణా కార్యక్రమాలకు హాజరయ్యారు. కానీ 2 నెలలు గడిచినా ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో ప్రతిరోజు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే జిహెచ్ఎంసీ పోస్టులు ఖాళీ లేకపోవడంతో పోస్టింగ్ ఇవ్వడం లేదని ఓ సీనియర్ అధికారి తెలిపారు. జిహెచ్ఎంసీలో చాలా కాలంగా ప్రమోషన్లు పెండింగ్ ఉండడంతో మరి ఆ పోస్టులు ఖాళీ కాలేదంటూ మరి రికార్డ్ అసిస్టెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్ నుంచి మరి సూపరింటెండెంట్ నుంచి అసిస్టెంట్ కమిషనర్గా ఈ విధంగా ప్రమోషన్స్ ప్రతి 2 సంవత్సరాలకు ఇవ్వాల్సి ఉన్న గత 3 ఏళ్ళుగా ప్రమోషన్లు లేకపోవడంతో మరి ఆ పోస్టులు ఖాళీ కాకపోవడంతో మరి ఆ 210 మంది జిహెచ్ఎంసీకి 210 మంది జూనియర్ అసిస్టెంట్లు సెలెక్ట్ కాగా అందులో 175 మంది శిక్షణకు పూర్తి చేసుకున్నప్పటికీ వారికి ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదంటూ ఇక్కడ గ్రూప్ 4కు సంబంధించిన న్యూస్ మనం చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే నీట్ పీజీ 2024 కనీస అర్హత శాతం తగ్గింపు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నీట్ పీజీ 2024 ప్రవేశాల్లో సీట్ల కోసం కనీస అర్హత శాతాన్ని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ మరోసారి తగ్గించింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాలను అనుసరించి క్వాలిఫైయింగ్ మార్కులను 5% మేరకు తగ్గించినట్టు ప్రకటించిందంటూ ఇక్కడ చూడొచ్చు. జనరల్ ఈడబ్ల్యూఎస్, యూఆర్, పీడబ్ల్యూబీడీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఈ తగ్గింపు వర్తిస్తుందంటూ ఇక్కడ మరి నీట్ యొక్క పీజీ కనీస అర్హత శాతం 5% తగ్గించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ మరియు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 5% తగ్గించిందంటూ అక్కడ మన న్యూస్ చూడడం జరిగింది. మరి ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే ఎండోన్మెంట్లో ఏండ్లుగా కుర్చీలు వదలట్లే. ఇక్కడ చూడండి, డిప్యుటేషన్పై వచ్చి హెడ్ ఆఫీస్లో తిష్ట వేస్తున్నారు. 10ల సంఖ్యలో ఉద్యోగులు ఏండ్లుగా రెన్యువల్, సొంత స్థానాలకు వెళ్లరు, పోస్టు వేకెన్సీ చూపించరు, సిబ్బంది కొరతతో కష్టంగా ఆలయాల నిర్వహణ, ప్రమోషన్ల విషయంలోనూ మిగతా ఉద్యోగులకు కష్టం, పదోన్నతుల కోసం పలువురు ఎదురుచూపులు. ఇక్కడ వివిధ శాఖల నుంచి ఎండోన్మెంట్కు డిప్యుటేషన్ ఒకవేళ వచ్చిన వారు ఇక రిటైర్మెంట్ వరకు అక్కడే కూర్చోవడం జరుగుతుంది. వారి స్థానాలను ప్రమోషన్లో కానీ కొత్త రిక్రూట్మెంట్ కానీ వేకెన్సీగా చూపించడం లేదంటూ ఈ వార్త ఇవ్వడం జరిగింది. మరి
దేవాదాయ శాఖలో డిప్యుటేషన్పై వచ్చిన వారు ఏండ్లగా కుర్చీని వదలడం లేదు. ఒకసారి ప్రధాన కార్యాలయంలో అడుగు పెట్టారంటే ఇక రిటైర్మెంట్ దాకా అక్కడే తిష్ట వేస్తున్నారు. దీంతో మాతృ సంస్థలో పోస్టు ఖాళీతో అక్కడ ఇబ్బందులు ఎదురవుతుండగా వాస్తవానికి ఇక్కడ పోస్టు ఖాళీ అయినా భర్తీ చేయలేదని, దాన్ని వేకెన్సీగా చూపించలేని పరిస్థితి. ఇట్లా ఏండ్ల తరబడి డిప్యుటేషన్ పైన ప్రధాన కార్యాలయంలో కొనసాగుతుండడంతో ఆలయాల్లో సిబ్బంది కొరతతో నిర్వహణ, భక్తులకు సరైన సౌలతులు కల్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అదేవిధంగా ఏండ్లుగా ప్రమోషన్ కోసం వేచి చూస్తున్న వారికి డిప్యుటేషన్పై కొనసాగుతున్న వారితో అడ్డంకులు ఏర్పడుతున్నాయంటూ మరి వేరే డిపార్ట్మెంట్ నుంచి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన వారు అక్కడే తిష్టవేసి వారి యొక్క ప్లేస్లను ప్రమోషన్లో కానీ నూతన వేకెన్సీస్లో చూపించకపోవడంతో అటు ఎండోన్మెంట్ ఉద్యోగులకు మరి ఇటు నిరుద్యోగ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటూ ఇక్కడ మనం వార్తను చూడొచ్చు. మరి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఎన్నో ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఆల్ తెలుగు పేపర్స్ను కవర్ చేసి మరి అందించడం జరుగుతుంది. నెక్స్ట్, వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పైన ఐటీఈసీ శిక్షణ కార్యక్రమం 26 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు మేనేజ్ ఆధ్వర్యంలో మార్చి 11 వరకు శిక్షణ అంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు. మనము హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో బుధవారం రిమోట్ సెన్సింగ్, జిఐఎస్, డ్రోన్లు, వ్యవసాయ విస్తరణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అనే అంశంపైన ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేటివ్ అంతర్జాతీయ శిక్షణ సంస్థ ప్రారంభమైందంటూ ఇక్కడ మన న్యూస్ చూడొచ్చు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో మరి వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపైన శిక్షణ కార్యక్రమం ప్రారంభమైందంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. ఏపీలో జాయిన్ కావాల్సిందే, ఐపీఎస్ అభిలాష బిస్త్కు క్యాట్ ఆదేశం, హోంశాఖ ఉత్తర్వులు పాటించాలని సూచన. మరి ఇటీవల ముగ్గురు ఐఏఎస్ ఉన్నతాధికారులను ఏపీలో జాయిన్ కావాలంటే ఈమె క్యాట్కు అప్పీల్ చేస్తే మరి ఏపీలో జాయిన్ కావాల్సిందే అంటూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులకు అనుగుణంగా ఏపీలో చేరాలని సీనియర్ ఐపీఎస్ అభిలాష బిస్త్ను కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ క్యాట్ బుధవారం ఆదేశించింది. కేంద్ర ఉత్తర్వులపై స్టే మంజూరు చేసేందుకు నిరాకరించింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో పాటు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మార్చికి వాయిదా వేసిందంటూ మరి ఇక్కడ ఆమె క్యాట్కి చేసిన అప్పీల్ను కొట్టేస్తూ మరి ఏపీలో జాయిన్ కావాల్సిందిగా ఆర్డర్ ఇవ్వడం జరిగిందంటూ ఇక్కడ చూడొచ్చు. ఒరిజినల్ నిబంధనలకు పాతర, ప్రవేశాలప్పుడు ధ్రువపత్రాలు తీసుకుంటున్న ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కళాశాలలు ఫీజు బకాయిలు రాబట్టేందుకు యాజమాన్యాలకు అవే అస్త్రాలు. కాలేజీల్లోనే లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు. ఇక్కడ న్యూస్ యొక్క సారాంశం ఏంటంటే ఇంజనీరింగ్ ప్రవేశాలప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకోవద్దని స్పష్టమైన ఆర్డర్స్ ఉన్నప్పటికీ, ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ ఉన్నప్పటికీ మరి ఆ కాలేజీలు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని దగ్గర పెట్టుకొని వాటికి సంబంధించిన ఫీజులు వసూలు చేసేందుకు అస్త్రాలుగా ఉపయోగించుకొని ఫీజులు బకాయిలు కట్టాక ఆ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇచ్చేటువంటి నయా దందాకు తెరతీశాయని ఈ యొక్క వార్త ఇవ్వడం జరిగింది. మరి ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి పెండింగ్ బిల్లులు రాకపోవడంతో మరి విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవడానికి ఈ విధమైన ఒరిజినల్ సర్టిఫికెట్స్ దగ్గర పెట్టుకునే దందాకు తెరతీశాయంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. విద్యార్థుల నుంచి టీసీ మినహా మిగిలిన ఏ ఒక్క ధృవపత్రం ఒరిజినల్ తీసుకోరాదన్న నిబంధనలకు రాష్ట్రంలోని చాలా ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కళాశాలలు తూట్లు పొడుస్తున్నాయి. ప్రవేశాల సమయంలో టీసీతో పాటు 10 ఇంటర్ ఇతర ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని వాటిని ఒక అస్త్రంగా వాడుకుంటున్నాయి. విద్యార్థులు చెల్లించాలన్న ఫీజులతో పాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలున్న అవన్నీ చెల్లించే వరకు సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నాయంటూ ఇక్కడ మనం ఈ న్యూస్ మనము చూడవచ్చు. నెక్స్ట్ మనం న్యూస్ చూసినట్టయితే యశస్వి స్కాలర్షిప్ దరఖాస్తుకు నేటితో ముగియనున్న గడువు. బీటెక్, డిప్లొమా కోర్ బ్రాంచ్ల వారికే ప్రత్యేకమంటూ ఇక్కడ దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ డిప్లొమా విద్యలో కోర్ బ్రాంచీలను పర్యవేక్షించడంతో పాటు వాటిలో చేరే వారిని ప్రోత్సహించేందుకు ఏఐసిటిఈ ప్రవేశపెట్టినటువంటి యశస్వి స్కాలర్షిప్నకు 2024-25 విద్యా సంవత్సరానికి దరఖాస్తు చేసుకునే గడువు గురువారంతో ముగియనుంది. దేశవ్యాప్తంగా 2595 మంది బీటెక్, 2607 మంది డిప్లొమా విద్యార్థులకు గాను ఏపీ నుంచి 150, బీటెక్ 110 మంది డిప్లొమా, తెలంగాణ రాష్ట్రం నుంచి 71 మంది బీటెక్, 52 మంది డిప్లొమా విద్యార్థులు ఎంపిక చేస్తారంటూ ఇక్కడ మనము యశస్వి స్కాలర్షిప్ దరఖాస్తుకు సంబంధించి నేటితో గడువు ముగియనున్నదని అభ్యర్థులు గమనించాలా. నెక్స్ట్, పాఠశాల పునర్నిర్మాణ
పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలంటూ సీఎంకు మండలి చైర్మన్ లేఖ రాయడం జరిగిందంటూ ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల పునర్నిర్మాణం మరమ్మతుల బిల్లులు 1000 కోట్లు పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎంను కోరడం జరిగిందంటూ మరి పాఠశాల యొక్క రీకన్స్ట్రక్షన్కి సంబంధించిన 1000 కోట్ల రూపాయల పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలంటూ శాసన మండలి చైర్మన్ సీఎంకు లేఖ రాసినట్టుగా వార్తను చూడొచ్చు. మరి మన సీఎం గారు నిన్న ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో మరి ప్రధానమంత్రితో చర్చల సందర్భంగా 5 ప్రాజెక్టులకు ఆగిపోయండి, మెట్రో, ఆర్ఆర్ఆర్, డ్రైపోర్ట్, మూసీకి నిధులు ఇవ్వండి, సెమీ కండక్టర్ తయారీ యూనిట్ కావాలి అంటూ కొత్తగా మరో 29 ఐపీఎస్ పోస్టులు అవసరం అంటూ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వినతి అంటూ ఇక్కడ మన న్యూస్ చూడొచ్చు. మూసీ పునరుజ్జీవం మంచి ఆలోచన అని ప్రధాని అభిప్రాయపడినట్లు వెల్లడి అంటూ ఇక్కడ చూడొచ్చు. తెలంగాణకు పంచ ప్రాణాలతో సమానమైన 5 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు. వాటిలో హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్, హైదరాబాద్ మెట్రోకు సంబంధించిన సెకండ్ ఫేజ్, రీజనల్ రింగ్ రోడ్ యొక్క దక్షిణ భాగం, రీజనల్ రింగ్ రైల్వే, హైదరాబాద్ డ్రైపోర్ట్ నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే, రైల్వే కనెక్టివిటీ, సబర్మతి గంగా యమున తరహాలో మూసి పునరుద్ధరణ, తెలంగాణకు సెమీ కండక్టర్ యూనిట్ కేటాయింపు అంశాలు మరి ఈ 5 అంశాలకు సంబంధించి నిధులు కేటాయించాలంటూ మరి హైదరాబాద్లో ఒక సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు చేయాలంటూ ఆ న్యూస్ మనం చూడొచ్చు. నెక్స్ట్, కోడ్ లేని జిల్లాలకు ఆత్మీయ భరోసా నిధులు 66,240 మందికి 39 కోట్ల రూపాయల విడుదల అంటూ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లోని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లబ్ధిదారులకు నిధులను ప్రభుత్వం బుధవారం విడుదల చేసిందంటూ ఇక్కడ చూడొచ్చు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, తర్వాత మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాలోని 66,000 మంది ఉపాధి హామీ కూలీలకు ఒక్కొక్కరికి 6,000 చొప్పున 39 కోట్లు జమ చేసినట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించిందంటూ ఇక్కడ మనకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు మంజూరు చేయడం జరిగిందంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ మనం చూస్తే, గగనతలం నుంచి నౌకా విధ్వంసక క్షిపణి, భారత్ మరో ముందడుగు. నౌకా విధ్వంసక క్షిపణిని తొలిసారిగా గగనతలం నుంచి భారత్ విజయవంతంగా ప్రయోగించిందంటూ ఇక్కడ చూడొచ్చు. డిఆర్డీఓ, భారత నౌకాదళం సంయుక్తంగా చాందీపూర్ సమీకృత పరీక్ష కేంద్రం నుంచి మంగళవారం జరిపిన ఈ ప్రయోగం విజయవంతమైనట్టు బుధవారం అధికారులు తెలియజేయడం జరిగిందంటూ ఇక్కడ చూడొచ్చు. నౌకా విధ్వంసక క్షిపణిని తొలిసారిగా గగనతలం నుంచి డిఆర్డీఓ మరియు భారత నౌకాదళం సంయుక్తంగా చాందీపూర్లో ప్రయోగించినట్టు ఆ న్యూస్ చూడొచ్చు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కింద. నెక్స్ట్, అణ్వాయుధ యురేనియం ఉత్పత్తిలో ఇరాన్ దూకుడు. అణ్వాయుధ తయారీ స్థాయికి దగ్గరగా ఉండే యురేనియం ఉత్పత్తిలో ఇరాన్ దూకుడు ప్రదర్శిస్తుంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యాక ఈ దేశం మరింతగా ఉత్పత్తిపై దృష్టి సారించిందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. వియన్నా కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అందించిన వివరాల ప్రకారం మరి 274 కేజీల యురేనియం ఇరాన్ దగ్గర ఇప్పుడు ఈనాటికి ఉందంటూ మరి ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ మరి ఇరాన్ పెద్ద ఎత్తున యురేనియం అణ్వాయుధాలకు యురేనియం తయారు చేస్తుందంటూ అక్కడ ఇవ్వడం జరిగింది. దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులపైన జీవితకాలం నిషేధం వద్దు, 6 ఏళ్ల అనర్హత నిబంధన సరిపోతుంది, సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం అంటూ ఇక్కడ చూడొచ్చు. క్రిమినల్ కేసులు బయటపడినటువంటి ప్రజాప్రతినిధులపైన ఇంతకాలం జీవితకాల నిషేధం ఉంటే జీవితకాల నిషేధం వద్దు, వారిపైన 6 ఏళ్ల నిషేధం, ఎన్నికల్లో పోటీ చేయకుండా 6 ఏళ్ల నిషేధం విధిస్తే సరిపోతుందంటూ కేంద్రము సుప్రీంకోర్టుకి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొందంటూ ఆ న్యూస్లో మనం చూడొచ్చు. నెక్స్ట్, ఉక్రెయిన్ అమెరికా మధ్య ఖనిజాల ఒప్పందం, ట్రంప్తో రేపే జెలెన్స్కీ భేటీ. విస్తృత ఆర్థిక ఒప్పందం కుదుర్చుకునే దిశగా అమెరికా, ఉక్రెయిన్ అడుగులు వేస్తున్నాయి. ప్రాథమిక ఉడంబడికపై శుక్రవారమే సంతకాలు జరిగే అవకాశం ఉందంటూ ఉక్రెయిన్ వర్గాలు వెల్లడించాయంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. ఇక్కడ అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందం కుదిరే అవకాశం ఉందంటూ రేపు ట్రంప్తో జెలెన్స్కీ భేటీ అయ్యే అవకాశం ఉందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే, మే నెలలో రష్యా పర్యటనకు ప్రధాని మోదీ. మే నెలలో రష్యా పర్యటనకు ప్రధాని మోదీ గ్రేట్ పేట్రియాటిక్ వార్ వార్షికోత్సవంలో పాల్గొనే అవకాశం అంటూ మరి ప్రధాని
మే నెలలో రష్యా పర్యటనకు వెళ్ళే అవకాశం ఉందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రష్యాలో పర్యటించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. అక్కడ జరగనున్నటువంటి గ్రేట్ పేట్రియాటిక్ వార్ 80వ వార్షికోత్సవ పెరేడ్లో ఆయన పాల్గొనే అవకాశం ఉన్నట్టు మరి ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ప్రధాని మంత్రి కార్యాలయం ఆ విధమైన న్యూస్ అందించినట్టుగా చూడొచ్చు. నెక్స్ట్, గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్లో ఉపాధి హామీ PMAYGకి 75% నిధులు అంటూ ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయించిన నిధుల్లో 75% నిధులు ఉపాధి హామీ పథకం, అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 పథకాలకే 75% నిధులు కేటాయిస్తున్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. కోవిడ్ అనంతరం గ్రామీణ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత. మరి థింక్ ట్యాంక్ PRS లెజిస్లేటివ్ తాజా నివేదికలో వెల్లడి అంటూ ఇక్కడ చూడొచ్చు. మనకు గ్రామీణాభివృద్ధి శాఖకు 2025-26 బడ్జెట్లో కేటాయించినటువంటి 1,90,406 కోట్లలో 75% నిధులు గ్రామీణ ఉపాధి హామీ పథకం, అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద పథకాలకే 75% నిధులు కలిగి ఉన్నాయని థింక్ ట్యాంక్ వారి యొక్క నివేదికలో వెల్లడించినట్టుగా ఇక్కడ మనం న్యూస్ చూడవచ్చు. నెక్స్ట్, అనుబంధ శాఖ పాఠశాలలకు CBSE అనుమతి, నిబంధనలను సడలించిన బోర్డు అంటూ ఇక్కడ చూడవచ్చు. CBSE తన పాఠశాలల అనుబంధ నిబంధనలను సడలించింది. ఇకపై CBSE పాఠశాలలు అదే పేరు, గుర్తింపు సంఖ్యతో అనుబంధ శాఖలను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిచ్చింది. అయితే ప్రధాన పాఠశాలలతో పాటు వాటి అనుబంధ శాఖ పాఠశాలలు కూడా మౌలిక సదుపాయాలను కలిగి ఉండాలి అంటూ మరి CBSE అనుబంధ పాఠశాలలకు సంబంధించి నిబంధనలను సడలించిందంటూ ఈ న్యూస్ మనం చూడొచ్చు. అదేవిధంగా క్లినికల్ పరిశోధనల్లో అపారమైన అవకాశాలంటూ ఇక్కడ చూడొచ్చు. మనము నిపుణుల అభిప్రాయం, క్లినికల్ ట్రయల్స్లో భారత్ ముందు అపారమైన అవకాశాలు ఉన్నాయంటూ నిపుణులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో వ్యాధుల భారం 15% పైనే ఉండగా క్లినికల్ ట్రయల్స్ కేవలం 3% జరుగుతున్నాయని, హైదరాబాద్లోని HICCలో జరుగుతున్నటువంటి బయో ఏషియా సదస్సులో భాగంగా క్లినికల్ ట్రయల్ భారత్ అవకాశాలు, సవాళ్ళు, మార్కెట్లో పాగా అనే అంశంపైన నిర్వహించినటువంటి చర్చా గోష్ఠిలో అపోలో ఆసుపత్రి సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పద్మజా లోకిరెడ్డి మరి ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నట్టుగా మనం ఆ ప్రసంగంలో తేల్కొన్నట్టు మనం చూడొచ్చు. క్లినికల్ రీసెర్చ్లో భారత్కు మంచి అవకాశాలు ఉన్నాయంటూ మరి బయో ఏషియా సదస్సులో న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఫార్మాలో రాష్ట్రానికి కీలక పాత్ర అంటూ మరో బయో ఏషియా 2025 ముగింపు సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. భారతదేశ ఫార్మా రంగంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలోని ఫార్మా ఆదాయంలో 35%, బల్క్ డ్రగ్ ఆదాయంలో 40% హైదరాబాద్ నుంచే వస్తుందని ఆయన తెలిపారు. 800 ఫార్మా, బయోటెక్, మెడిటెక్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయని, మరి ఫార్మా హబ్గా రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుందంటూ మన బయో ఏషియా సదస్సు ముగింపులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారంటూ ఇక్కడ మనం న్యూస్ చూడవచ్చు. త్వరలో జీవ వైద్య పాలసీ అంటూ శ్రీధర్ బాబు పేర్కొన్నట్టుగా లైఫ్ సైన్సెస్ పాలసీని త్వరలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందంటూ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నట్టుగా న్యూస్ మనము చూడొచ్చు. నెక్స్ట్, కృష్ణా నీటి వినియోగంపై తేలని వివాదం. ప్రతిపాదనలు సమర్పించిన 2 రాష్ట్రాల CEలు బోర్డు సమావేశానికి హాజరుగాని ఏపీ ESP అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి నేడు మళ్ళీ కృష్ణా బోర్డు సమావేశం అంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు. కృష్ణా బేసిన్లోని ఉమ్మడి రిజర్వాయర్లు శ్రీశైలం, నాగార్జున సాగర్లలో ఎవరు ఎంత నీటిని వినియోగించుకోవాలనేది తేలలేదు. దీనిపై గురువారం మళ్ళీ 2 రాష్ట్రాల అధికారులతో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. బోర్డు సూచన మేరకు బుధవారం నాగార్జున సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్, ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు చీఫ్ ఇంజనీర్ సమావేశం 2 రాష్ట్రాల అవసరాల గురించి చర్చించారు. నాగార్జున సాగర్, శ్రీశైలంలో తెలంగాణ అవసరాలకు 63 TMCలు కావాలని నాగార్జున సాగర్ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్ కోరగా 2 ప్రాజెక్టులో కలిపి 55 TMCలు అవసరమని ఒంగోలు చీఫ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ ప్రతిపాదించారంటూ మరి కృష్ణా నీటి వినియోగం పైన ఇంకా వివాదం తేలలేదంటూ ఆ న్యూస్ మనం చూడొచ్చు. నెక్స్ట్, నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు, 3 స్థానాల్లో ఏర్పాట్లు పూర్తి. బరిలో మొత్తం 90 మంది అభ్యర్థులు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ అంటూ రాష్ట్రంలో 3 శాసన మండలి స్థానాలకు గురువారం జరుగుతున్న ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంతో పాటు
ఉపాధ్యాయ నియోజకవర్గానికి, అదేవిధంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 90 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 3 స్థానాల్లో ఓటింగ్ కోసము 973 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు. మరి అభ్యర్థులు వారి సమస్యలపైన పోరాడే అభ్యర్థులను ఎన్నుకునేందుకు చక్కటి అవకాశంగా ఇది భావించవచ్చు. నెక్స్ట్, గాజాపై ట్రంప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో, వెల్లువెత్తుతున్న విమర్శలు. గాజాను ఖాళీ చేసి ఈజిప్టు, జోర్డాన్, పాలస్తీనియన్లు వెళ్తే అద్భుతంగా ఆ ప్రాంతాన్ని నిర్మిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ఇప్పటికే పశ్చిమాసియా దేశాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. పాలస్తీనియన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మరి దీనికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన ఓ వీడియోను తన సామాజిక మాధ్యమాల్లో ట్రంప్ విడుదల చేస్తారు. ఇది వైరల్గా మారింది. శిథిలమైన గాజాతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. తర్వాత ఓ పాట వస్తుంది. అందులో మీకు స్వేచ్ఛా జీవితం ప్రసాదిస్తారని, భయాలు లేని గాజా నిర్మాణం జరుగుతుందంటూ పాట సాగుతుంది. ఈ వీడియోలో ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కలిసి బీచ్లో సేద తీరుతున్న దృశ్యం కూడా ఉంది. స్పేస్ ఎక్స్ CEO ఎలాన్ మస్క్ గాజాలో భోజనం చేస్తున్నట్టు, లగ్జరీ కార్లతో, బెల్లీ డ్యాన్సర్ల నృత్యాలతో, ఆకాశం నుంచి కురుస్తున్న డాలర్లతో ఈ ప్రాంతం మొత్తం మారిపోతున్నట్టు చూపిస్తున్న దృశ్యాలు ఇందులో ఉండడంతో ఈ వీడియో పైన విమర్శలు చెలరేగుతున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థను బాగు చేయడానికి ట్రంప్ అధికార పగ్గాలు ఇచ్చారని, ఇలాంటి వీడియోల కోసం కాదని చాలామంది వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను బాగు చేయమని మీకు అధికారం ఇస్తే ఇట్లాంటి వీడియోలు, ఆ గాజా అభివృద్ధి, ఆ దేశ అభివృద్ధి, ఈ దేశ అభివృద్ధి కాదు, అమెరికా ఆర్థిక అభివృద్ధి పైన దృష్టి సారించాలంటూ ఇంటా బయట పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నట్టు ఆ న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్, కుంభమేళాకు హార్వర్డ్ ప్రొఫెసర్ల ప్రశంసలు. ప్రయాగ్రాజ్లో బుధవారంతో ముగిసిన మహాకుంభమేళను ఇటు సాంప్రదాయం, సాంకేతికత, అటు వాణిజ్యం, ఆధ్యాత్మికతల మేలు కలయికగా ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు అభివర్ణించారు. అంటే మరి కల్చర్ పరంగా, మరి ఆధ్యాత్మికత పరంగా, ఇటు ఎకనమీ పరంగా అత్యుత్తమమైనది అని మరి హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ప్రశంసించారని ఆ న్యూస్ మనం చూడొచ్చు. విదేశీ పర్యాటకులకు తలుపులు తెరిచిన కిమ్. గత 5 ఏళ్లలో ఇదే తొలిసారి. మరి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం విదేశీ పర్యటన, టూరిజంను ప్రమోట్ చేయడంలో భాగంగా మరి ఇంతవరకు కేవలం రష్యన్ టూరిస్టులకు మాత్రమే అనుమతి ఉండగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టూరిస్టులకు అనుమతిస్తూ మరి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తలుపులు తెరిచారంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ విదేశీ పర్యాటకులకు తొలిసారి తలుపులు తెరిచారు. గత 5 ఏళ్లుగా రష్యా పర్యాటకులు తప్ప మరే విదేశీయులకు అనుమతి ఇవ్వని కిమ్ తాజాగా తన వైఖరిని మార్చుకున్నారు. దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంపై ఆయన దృష్టి సారిస్తున్నారని, తాజాగా ప్యాంగ్యాంగ్లో విదేశీ పర్యాటకులు పర్యటించడమే దీనికి నిదర్శనమని నిపుణులు అంటున్నారంటూ మరి విదేశీ పర్యాటకులకు తలుపులు తెరిచి టూరిజాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం మరి ఉత్తర కొరియా చేస్తున్నట్టుగా ఆ న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్, అంగారకుని ధూళిలో ఐరన్, అందుకే ఆ ఎరుపు. అంగారగ్రహం ధూళిలో ఎరుపు ఐరన్ శిథిలాలు ఉన్నాయి, అందుకే ఆ ఎరుపు రంగులో కనిపిస్తుంది అన్నట్టు ఈ న్యూస్ చూడొచ్చు. అంగారగ్రహం ఎరుపు రంగులో ఉండటానికి అక్కడ ఉన్నటువంటి ధూళిలో ఇనుప ధాతువు ఉన్న ఖనిజం ఉండటం కూడా కారణం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఐరన్ ఉండాలంటే చల్లని నీరు అవసరమని, దీని ప్రకారం చూస్తే ఒకప్పుడు ఈ గ్రహం ఆవాసయోగ్యంగా ఉండేదన్న అంచనాలు బలపడుతున్నాయని కొత్త అధ్యాయం పేర్కొందంటూ ఈ న్యూస్లో మనం చూడొచ్చు. నెక్స్ట్, ఢిల్లీ ఎయిమ్స్లో ఇంటర్నెట్ వ్యసనానికి చికిత్సా కేంద్రం. ఇంటర్నెట్ టెక్నాలజీలను అదేవిధంగా అదే పనిగా సోషల్ మీడియాను వాడుతున్న వ్యసనం నుంచి బాలబాలికలను, యువతులకు విముక్తి కల్పించడానికి దేశంలోనే మొట్టమొదటి చికిత్సా కేంద్రాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ ప్రాంగణంలో నెలకొల్పనున్నారు. ఇంటర్నెట్ను అతిగా వాడే పిల్లలు, టీనేజ్ కుర్రకారుకు మానసిక సమస్యలు వస్తున్నాయని 2024-25 ఆర్థిక సర్వే వెల్లడించిన నేపథ్యంలో మరి ఈ సోషల్ మీడియాకు బానిస అయిన వారి కోసం ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్సా కేంద్రాన్ని తొలిసారిగా ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆ న్యూస్ మనం చూడొచ్చు. ఆ 8 మందిపై ఆశలు లేనట్టే. ప్రమాద స్థలంలో మట్టి, బురద తప్ప మనుషుల జాడ లేదు. TBM మిషన్ చుట్టూ బురదలో కూరుకుపోయి ఉంటారనే అనుమానాలు. టన్నెల్ చివరి వరకు వెళ్ళిన ఆర్మీ రెస్క్యూ టీం. అక్కడ అత్యంత భయానకంగా పరిస్థితులు. లైనింగ్ వేసిన ఏరియాలోనూ నీటి ఊటలు. శిథిలాలు, మట్టిని తొలగిస్తే మరింత కూలే ప్రమాదం. కదిలిస్తే కంపనమే అన్నట్టు అక్కడ పరిస్థితి. ఎండోస్కోపిక్ పరికరాలతో నేడు NGRI టెస్ట్. బురద తొలగించడమే పెద్ద సవాల్ అంటూ మరి SLBC టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మంది
ఆ ప్రమాద 8 మంది చిక్కుకున్న నేపథ్యంలో దాదాపు 4-5 రోజులు అయిన సందర్భంలో మరి నిన్న రెస్క్యూ టీం ఆ ప్రమాద స్థలానికి నిన్న సాయంత్రం చేరుకున్న నేపథ్యంలో అక్కడ మరి వారి యొక్క జాడ అనేది కనిపించలేదు. కేవలం అక్కడ బురద మాత్రమే ఉంది. ఆ బురదలో కూరుకుపోయి ఉంటారని మరి వారిపైన ఆశలు లేనట్టే అంటూ ఇక్కడ న్యూస్ చూడండి. మరి వారు క్షేమంగా వస్తే మనందరికీ సంతోషకరంగా ఉంటుంది. మరి చూడాలి ఈరోజైనా వారి యొక్క ఆచూకీ దొరుకుతుందో లేదో. నెక్స్ట్, డీలిమిటేషన్తో దక్షిణాదిలో ఒక్క సీటు తగ్గదు, తమిళనాడుకు తక్కువ నిధులిచ్చామనేది అబద్ధం, అమిత్ షా. చూడండి, జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమ రాష్ట్రంలో 8 సీట్లు తగ్గుతాయని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన కామెంట్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. డీలిమిటేషన్ వల్ల తమిళనాడు సహా దక్షిణాదిలో ఏ ఒక్క రాష్ట్రం కూడా ఒక్క సీటు కూడా కోల్పోదని తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలోనే చెప్పారంటూ ఇక్కడ మరి కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యానించినట్టు, డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో కాదు ఎక్కడ కూడా ఒక సీట్ ఏం తగ్గదంటూ మరి న్యూస్లో మనం చూడొచ్చు. సంపన్న ఇమ్మిగ్రెంట్లకు ట్రంప్ గోల్డ్ కార్డు, 44 కోట్లు పెట్టుబడి పెడితే అమెరికా సిటిజన్షిప్. ప్రస్తుతం ఉన్న EB-5 ఇన్వెస్టర్ వీసాలు రద్దు, 2 వారాల్లోనే కొత్త గోల్డ్ కార్డ్ స్కీమ్ అమలవుతుందన్న ట్రంప్. అమెరికాలో సెటిల్ అవ్వాలనుకునే సంపన్నులకు US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గోల్డెన్ ఆఫర్ ప్రకటించారు. USలోని కంపెనీల్లో $5 మిలియన్ పెట్టుబడి పెడితే గోల్డ్ కార్డు వీసాలు జారీ చేస్తామని, వాటితో US సిటిజన్షిప్ లభిస్తుందంటూ ఇక్కడ ఎవరైనా సంపన్నులు ఉంటే అమెరికన్ కంపెనీలలో $5 మిలియన్ పెట్టుబడి పెడితే వాళ్ళకి గోల్డ్ కార్డు వస్తుంది, దాంతో అమెరికన్ సిటిజన్షిప్ పొందొచ్చు అంటూ మరి సంపన్నులకే అవకాశం ఉందంటూ అక్కడ మనం న్యూస్ చూడొచ్చు. దేవాదాయ శాఖ పరిధిలోకి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్, చార్మినార్ సమీపంలో ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకుంటున్నట్టుగా ఈ న్యూస్ చూడొచ్చు. హైదరాబాద్ సిటీలోని చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ నిర్వహణను దేవాదాయ ఎండోన్మెంట్ పరిధిలోకి తీసుకొస్తూ ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ బుధవారం సంచలన నిర్ణయం ప్రకటించింది. ఈ మేరకు 110 పేజీల తీర్పును వెలువడించిందంటూ మరి భాగ్యలక్ష్మి టెంపుల్ను ఎండోన్మెంట్ పరిధిలోకి తీసుకుంటున్నట్టు ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ అక్కడ ప్రకటించిందంటూ ఆ వార్తను చూడొచ్చు. కలెక్టర్లు కదులుతున్నారు, స్కూళ్ళు హాస్పిటళ్లలో ఆకస్మిక తనిఖీలు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులకు హెచ్చరికలు, తీరు మార్చుకోకుంటే చర్యలు తీసుకుంటామని వార్నింగ్, ప్రజావానికి హాజరవుతూ ఫిర్యాదుల పరిష్కారంపై ఫోకస్, కలెక్టర్ల పనితీరుపై రిపోర్ట్ తెప్పించుకున్న ప్రభుత్వం అంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు. మరి కలెక్టర్ల యొక్క పనితీరుపైన ఇటీవల ఏసీ గదులకే పరిమితం అవుతున్నారని మన సీఎం గారు విమర్శించిన నేపథ్యంలో మరి కలెక్టర్లు వివిధ జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలకు వెళుతున్నారంటూ స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, అదేవిధంగా హాస్పిటల్, PHCలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు ఇక్కడ చూడొచ్చు. రాష్ట్రానికి త్వరలో 3000 ఎలక్ట్రిక్ వెహికల్ బస్సులు, ఆర్టీసీ సిబ్బందిని డ్రైవర్లుగా అనుమతించే విషయంపై స్పష్టత ఇవ్వని కేంద్రం. రాష్ట్రంలోని అన్ని రోడ్లపై త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు తిరగనున్నాయి. ఇందులో భాగంగానే PM E-డ్రైవ్ పథకం కింద రాష్ట్రానికి 2800 ఎలక్ట్రిక్ వెహికల్ బస్సులను అందించాలని తెలంగాణ ప్రభుత్వం 6 నెలల క్రితం కేంద్రాన్ని అభ్యర్థించింది. ఈ ప్రతిపాదన కేంద్రం ఇటీవలే ఆమోదముద్ర వేసింది. తెలంగాణకు కోరినన్ని ఈ ఎలక్ట్రిక్ వెహికల్ బస్సులను 30% సబ్సిడీపై అందించేందుకు సిద్ధమైంది. అన్ని బస్సులకు సంబంధించిన సబ్సిడీ మొత్తాన్ని కూడా విడుదల చేసింది. ఈవీ బస్సుల వినియోగంతో ఆర్టీసీ డ్రైవర్లకు ఉపాధి పోతుందని సంస్థ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. మరి ఇక్కడ చూడండి, రాష్ట్రానికి త్వరలో 3000 ఎలక్ట్రిక్ వెహికల్ బస్సులు వస్తున్నాయంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్, సజ్జన్ జిందాల్కు అవార్డు. JSW గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్కు బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికేడ్ అవార్డును వచ్చింది. తన కంపెనీ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినందుకు AIMA మేనేజింగ్ ఇండియా దీన్ని అందించడం జరిగిందంటూ ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో జిందాల్ ఈ అవార్డును తీసుకున్నారంటూ మరి సజ్జన్ జిందాల్కు బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికేడ్ అవార్డు వచ్చిందంటూ కరెంట్ అఫైర్స్ పరంగా గుర్తుంచుకోండి. వరల్డ్ బాక్సింగ్కు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ గుర్తింపు. ఒలింపిక్స్లో బాక్సింగ్ను కొనసాగించేందుకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పడినటువంటి వరల్డ్ బాక్సింగ్కు IOC బుధవారం తాత్కాలిక గుర్తింపు ఇచ్చిందంటూ, దీంతో 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో బాక్సింగ్ కొనసాగించేందుకు తొలి అడుగు పడిందంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. ఇక్కడ నెక్స్ట్ చూస్తే హైదరాబాద్లో ఫీఫా అకాడమీ. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ దేశ ఫుట్బాల్ హబ్గా మారనుంది. ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఫిఫా ఆధ్వర్యంలో నడిచే టాలెంట్ డెవలప్మెంట్ స్కీమ్
అకాడమీ హైదరాబాద్లో టాలెంట్ డెవలప్మెంట్ స్కీమ్ అకాడమీ హైదరాబాద్లో మరి ఏర్పాటు కానుందంటూ ఇక్కడ మనం న్యూస్ చూడవచ్చు. హైదరాబాద్లో ఫిఫా అకాడమీని ఏర్పాటు చేయనున్నారని ఈ వార్త మనకి ఇవ్వడం జరిగింది. ఎలాన్ మస్క్ పౌరసత్వం రద్దు దిశగా కెనడా అడుగులంటూ ఇక్కడ చూడొచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుతో గుర్రుగా ఉన్నటువంటి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం తాజాగా డోజ్ సారథి మస్క్పై ఉపక్రమించింది చర్యలకు. ఈ మేరకు విదేశీ ప్రభుత్వంతో కలిసి కెనడా సార్వభౌమత్వాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆయన ఆరోపణలు చేస్తూ హౌస్ ఆఫ్ కామన్స్లో పిటిషన్ దాఖలైంది. దీంతో మస్క్ కెనడా పౌరసత్వాన్ని పాస్పోర్ట్ను రద్దు చేయాలన్న అంశాన్ని పరిశీలిస్తుందంటూ మరి ఎలాన్ మస్క్ యొక్క పౌరసత్వాన్ని రద్దు దిశగా కెనడా ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ ఆ న్యూస్లో చూడొచ్చు. నెట్ జేఆర్ఎఫ్లో మను విద్యార్థికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం మను విద్యార్థిని యూజీసీ నెట్ జేఆర్ఎఫ్లో ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్గా నిలిచిందంటూ వర్సిటీలోని ఎడ్యుకేషన్ విభాగంలో ఎంఈడి 4వ సెమిస్టర్ చదువుతున్న ఆనం జాఫర్ ఇటీవల విడుదలైన యూజీసీ నెట్ ఫలితాల్లో ఎడ్యుకేషన్ సబ్జెక్టులో ఆల్ ఇండియా నంబర్ 1 ర్యాంక్ సాధించినట్టు వర్సిటీ అధికారులు తెలిపారంటూ మరి ఫస్ట్ ర్యాంక్ రావడం గ్రేట్గా భావించవచ్చు. మౌలానా ఆజాద్ విశ్వవిద్యాలయం నుంచి జేఆర్ఎఫ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఏడుపాయల జాతర ప్రారంభం. దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన దామోదర రాజనరసింహ. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల జాతర బుధవారం ప్రారంభమైందంటూ మరి మెదక్ జిల్లాలో జరిగేటువంటి ఏడుపాయల జాతర ప్రారంభమైంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 4 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఆదియోగి విగ్రహ ప్రతిష్ట. శివనామస్మరణతో మారుమోగిన ద్వారపుడి. కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపుడి గ్రామంలో 60 అడుగుల ఎత్తు 100 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఆదియోగి విగ్రహాన్ని ద్వారపుడి అయ్యప్ప స్వామి దేవాలయ గురుస్వామి ఆవిష్కరించినట్టుగా ఇక్కడ చూడొచ్చు. మనము కోయంబత్తూరు సమీపంలో ఉన్నటువంటి ఆదియోగి విగ్రహం లాగా మరి ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లాలోని మండపేటలో ఏర్పాటు చేయడం నిన్న ప్రారంభించడం జరిగిందంటూ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మండపేట కోనసీమ జిల్లాలోని మండపేట మండలం ద్వారపుడి గ్రామంలో ఆదియోగి విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటూ మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ అందరికీ పెన్షన్. పౌరులందరికీ కొత్త పథకం. అసంఘటిత రంగాల కార్మికులకు ప్రయోజనం. స్వయం ఉపాధిలో వారికి కొత్త స్కీమ్ వర్తింపు అంటూ స్వయం ఉపాధిలోని వారికి కొత్త స్కీమ్ వర్తింపు అంటూ ఇక్కడ చూడొచ్చు. దేశంలోని కార్మికులందరికీ ఒకే విధమైన పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం యోచిస్తుంది. అసంఘటిత రంగంలోని వారితో పాటు భారతీయ పౌరులందరికీ అందుబాటులో ఉండేలా యూనివర్సల్ పెన్షన్ స్కీమ్పై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని కార్మిక మంత్రిత్వ శాఖ వర్గాలు బుధవారం వెల్లడి చేశారంటూ ప్రస్తుతం అసంఘటిత రంగంలోని వారికి నిర్మాణ కార్మికులు, గృహ సిబ్బంది, గిగ్ వర్కర్లు వంటి వారికి ప్రభుత్వం నిర్వహించే పెద్ద పొదుపు పథకాలు అందుబాటులో లేవు. మరి అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళందరికీ ఒకే పెన్షన్ స్కీమ్ను అమలు చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ ఇక్కడ చూడొచ్చు. ఛాంపియన్ భారత్. ఫైనల్లో మాల్దీవ్స్పై ఘన విజయం. మహిళల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ విజేతగా భారత్ నిలిచింది. బుధవారం ఢిల్లీ వేదికగా జరిగిన సాబాత్ 3వ ఎడిషన్లో ఫైనల్లో భారత అమ్మాయిలు 107-32 తేడాతో మాల్దీవ్స్ పైన ఘన విజయం సాధించారంటూ మహిళల బాస్కెట్బాల్ ఛాంపియన్గా భారత్ నిలిచిందంటూ ఇక్కడ చూడొచ్చు. ఐసీసీ ర్యాంకింగ్లో కోహ్లీ మరి ఇటీవల పాక్ పైన సెంచరీ సాధించడంతో 5వ ర్యాంకులోకి రావడం జరిగిందంటూ 6వ ర్యాంక్ నుంచి 5వ ర్యాంక్కి వచ్చాడు. మరి ఫస్ట్ ర్యాంక్లో శుభ్మన్ గిల్ కొనసాగుతుండగా మరి బౌలర్ల విషయానికి వస్తే భారత్ తరఫున కుల్దీప్ యాదవ్ ఒక్కరే టాప్ 10లో చోటు దక్కించుకున్నారంటూ ఇక్కడ చూడొచ్చు. మరి బౌలర్ల విభాగంలో శ్రీలంక స్పిన్నర్ మహేష్ తీక్షణ టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నట్టుగా న్యూస్ చూడొచ్చు. మరి ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు దిశగా సర్కారు యోచిస్తుందంటూ ఇక్కడ చూడొచ్చు. ఐటీ ఆధారిత ప్రైవేట్ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్ను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాష్ట్రానికి చెందిన యువత ఐటీ ఉద్యోగాల కోసం కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు వలసపోవడాన్ని నివారించి స్వగ్రామాల్లోని ఇంటి వద్ద పనిచేసేందుకు అవకాశం కల్పించాలని ఐటీ శాఖ అధికారులకు సీఎం సూచించారంటూ మరి ఐటీ ఉద్యోగులు వివిధ రాష్ట్రాలకు వలసపోకుండా నివారించేందుకు గాను ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసే విధానం దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా న్యూస్ చూడొచ్చు. ఓయూవీసీకి సర్ సివి రామన్ ఎక్సలెన్సీ అవార్డు. ఓయూవీసీ అయినటువంటి ప్రొఫెసర్ కుమార్ మొలుగారం గారికి సివి రామన్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చినట్టుగా మనం ఆ న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్, ఈ దేశం మీ సేవలను మర్చిపోదు, వీర్ సావర్కర్ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులంటూ హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు.
మరియు దేశం ఆయన అమూల్యమైన సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేదంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ మనం చూస్తే 4 ఏళ్ల బీఈడీ కోర్సు అమలులో నత్తనడక, కేంద్రం ఉదాసీనతే కారణమంటున్న విద్యావేత్తలు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద 4 సంవత్సరాల ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని అమలు చేయడంలో కేంద్రం వెనుకబడిపోయింది. 2030 నాటికి 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఈడీ డిగ్రీ ఉంటేనే అధ్యాపక వృత్తికి అర్హులు అవుతారని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 నిర్దేశించింది. అయితే మరి 4 ఏళ్ల బీఈడీ కోర్సు ఉంటేనే మరి ఉపాధ్యాయ వృత్తికి అర్హత ఉంటారని మరి జాతీయ నూతన విద్యా విధానం 2020 పేర్కొనగా మరి 4 ఏళ్ల బీఈడీ కోర్సు అమలు దిశగా కేంద్రం వెనుకబడిందంటూ ఆ న్యూస్లో మనకి ఇవ్వడం జరిగింది. ఇంతటితో ఈ రోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మ్యాక్సిమం అన్నీ కవర్ చేయడం జరిగింది. ఎన్నో కరెంట్ అఫైర్స్ను కవర్ చేయడం జరిగింది. మరి వీడియోని చూసిన వారు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.